హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య బయటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా కంగారుగా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి ఎందుకు ఇలా పిలుస్తున్నావు అని చెప్పేసి అజయ్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య వరలక్ష్మి ఇంట్లో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య మొత్తం నేను చుట్టుపక్కల చూశాను, కానీ తను ఎక్కడా కనిపించలేదు, ఎందుకో చాలా కంగారుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమనిపిస్తుంది అంటే వరలక్ష్మి అక్క వెన్నెలాని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అవును, వెన్నెల వెన్నెల అని కలవరిస్తూనే ఉంది కదా, అందుకోసమే వెన్నెల దగ్గర వెళ్ళిందేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. నువ్వు చెప్తుంది నిజమేనేమో, వెన్నెలాని కలవరిస్తూ ఇప్పటి వరకు ఉంది కదా, వెన్నెల కంగారుగా వెన్నెలాని వెతుక్కుంటే బయటికి వెళ్ళిందేమో ఏమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం తను ఎక్కడికో ఎంత దూరం చెరువు పక్కకు వెళ్ళి వెతుకుదామా, వరలక్ష్మి ఎక్కడున్నారో వెతుకుదాం అని చెప్పేసి అంటూ మనం ఖచ్చితంగానే పట్టుకోవచ్చు, పదండి చెరొక్క వైపు వెళ్ళి వెతుకుదామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్తూ ఉంటారు. అది చూసిన వైష్ణవి నేను వస్తాను కృష్ణ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా కోపంగా వైష్ణవి వైపుకు చూసి, నువ్వు నీ వాళ్ళకే మోసం చేసేదానివి, అలాంటి దానివి నువ్వు ఇప్పుడు ఎవరు వచ్చి వెతుకుతావు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ కృష్ణ మాత్రం, అవును నీ వాళ్ళకే నువ్వు ద్రోహం చేస్తావు, అలాంటిది నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అన్న నమ్మకం నాకు